శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. కాదురా, నాయకులు ఏం చేసినా దాని వెనుక పదవి కాంక్షనే ఉంటది. ఉట్టిగానే ఎందుకు చేస్తారు అని అంటారు కదా. నేను కూడా అదే అంతా ఉట్టి పుణ్యానికి ఎందుకు చేస్తారు అని అంటున్నా. మన జగ్గారెడ్డి సారు సంగారెడ్డిలో పోటే చేయనన్నాడు. అవును అన్నాడు. మరి అడగనోళ్ళకు కూడా పిలిచి సాయం చేస్తలేడా? అవును, సంగారెడ్డిలా జనం ఎప్పుడు సార్ కళ్ళ పడతామా అని ఎదురు చూస్తున్నారట. మరే కష్టంలో ఉన్నారని తెలిస్తే చాలు కట్టలేదు ఇస్తున్నాడు జేబులకెళ్ళి. అటు సాయం చేసుడు ఇటు భజనలు చేసుడు రెండే పనులు సార్కు. భజనలా? అందరూ రాజకీయ నాయకులు కొట్టే తాళాలు కాదమ్మా, దేవుని భజన. మా ఊళ్ళే రాజాల రాజలింగుకు షా నెల తర్వాత లగ్గమైందిరా. మంచిదే కదా. అయితే అంతకు ముందు ఇంట్లో తక్కువ బయట ఎక్కువ ఉండటోడు. లగ్గమైన తర్వాత పెళ్ళాంశ ఇడిచి పెడతారా ఎవరన్నా? సూర్యుని చుట్టూ భూమి తిరిగినట్టు భార్య చుట్టూ భర్త తిరుగుడేనాయే. దొరకక పెళ్ళాం దొరికితే అద్దెమరాత్రి లేచి అవ్వ అన్నడట వెనకటికేవాలో. ఎవరికైనా గంతే కదరా, కొత్తొక మురిపం పాతొక చీదరా. అంతేలే, ముందుగాలి రోజులలో భార్య కొంగు సాటునే ఉంటారు, అటెంక కొండకి కూసిన మొగళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా కొద్ది రోజుల మురిపమేరా. సరే, ఈ ముచ్చట్లన్నీ ఎందుకు గాని కొత్త జంట ఏం చేస్తుందో చూద్దాంపా. ఏ కొత్త జంట? అదే మన దేవరకొండ జంట. ఏలువట్టి పోలు తిరుగుడు అయినాక పుట్టి పెరిగిన ఊరికొచ్చిండ్రు కొత్త జంట. నాగర్ కర్నూలు జిల్లా తుమ్మన్పేటల కొత్తింట్ల పాలు వంగిచ్చి అటెన్క సత్యనారాయణ స్వామి వ్రతం చేసిండ్రు. రాక రాక దేవరకొండ ఇంటామను పట్టుకుని సొంతూరుకొస్తున్నాడని ఊరోళ్ళు డప్పు సప్పుళ్ళు మంగళ వాయిద్యాలతోని కోలాటాలాడుకుంటా వెల్కమ్ చెప్పిండ్రు.
చూసిండ్రా విజయ్ దేవరకొండను కట్టుకున్నామె చెయ్యి ఇడువను కూడా ఇడుస్తలేడు. పిల్ల మెడల పుస్తగట్టిన కాడికెళ్ళి ఎక్కడికి పోయినా చెయ్యి పట్టుకునే నడిపిస్తున్నాడు. లవ్వుల వడేసినప్పటి నుంచే గింత కేరింగ్ ఉన్నదనుకోన్రి. కాకపోతే అప్పుడు జనాలు చూడలే, ఇప్పుడు చూస్తున్నారు గంతే. కానీ ఈడు జోడైతే జోరుగున్నదని అంటున్నారు. ఇక రిసెప్షన్ కు రమ్మని సీఎం రేవంత్ రెడ్డి సార్ని పిలిచింది రష్మిక దేవరకొండ. అయితే ఫ్యాన్స్ వచ్చి పరేషాన్ చెయ్యొద్దు, పరేషాన్ల వడద్దని కొత్త జంట అందరికి దండాలు పెడుతున్నది. కొంతమంది ఉంటారా పనే దైవం, పని లేకుండా బతకనే బతకలేరు. నువ్వు అట్లా ఒగడకరా, నాకు గర్వం వత్తది. కొంపదీసి నిన్న అనుకున్నావా ఏంది? పనంటే పానం పెట్టది, నేను కాకుండా ఇంకెవరున్నారు? తగలబెట్టండి సార్, ఆ వార్త తగలబెట్టండి. శ్రమదానం చేస్తున్న ఈ కష్టజీవి ఎవరో గుర్తుపట్టారు కదా, మంత్రి నిమ్మల రామనాయుడు సారు. అభివృద్ధి పనులకు రిబ్బన్ కటింగ్ చేసి పరదల గుంజి కొబ్బరికాయలు కొట్టే లీడర్లను మస్తుగా చూస్తాం గానీ కొబ్బరికాయ కొట్టిన చేతులతోటి పలుగుపార తట్టవట్టి పని కూడా చేసేటోళ్ళు తక్కువనే చెప్పాలే. కానీ నిమ్మల సార్ అట్లా కాదుల్లో, చుట్టుముట్లు ఏడ ఇట్లాంటి పనులైనా సరే సార్ చెయ్యి వడాల్సిందే, తట్ట మోయాల్సిందే. పశ్చిమ గోదావరి జిల్లా సారోళ్ల సొంతూరు అగర్తిపాలెంలో శ్మశాన వాటిక గడుతుంటే పనులల్లా సారు కూడా కూలీలతో పాటుగా భాగం పంచుకున్నాడు. మంత్రులంటే పెద్ద పెద్ద భవంతులు ప్రాజెక్టులే కాదు, ఇట్లాంటి చిన్న చిన్న పనులు కూడా గుర్తించాలగానుల్లా. ఇక సార్ సింప్లిసిటీ తెలివందేముంది, మొన్ననైతే ఉట్టిగానే గన్మెన్లు కూడా లేకుండా మార్నింగ్ వాక్ చేసుకుంటా వాళ్ళని వీళ్ళని వలకరించుకుంటా కనిపించిండు. టక్కన చూస్తే మంత్రి అని అనుకోరెవలు, గంత కలిసిపోతుంటాడు సారు. మందు బాబులకు దుకాణాలకు దిష్టి కొట్టినట్టున్నదిరా. అయితే నిమ్మకాయలు మిరపకాయలు కట్టుకోమను. ఆల్రెడీ అన్ని రెమెడీస్ పాటిస్తారు. మందు దుకాణాలల్లా నిత్యం దీపారాధన చేసేటోళ్ళు కూడా ఉంటారు. అమ్మేటోళ్ళు దేవునికి మొక్కి మాదంతా మంచిగా నడిచినట్టు చూడు సామి అని అడుగుతారు. మందు బాబుల ఇంటోళ్ళేమో మా వాళ్ళు మందు బందు పెట్టేటట్టు చూడు సామి అని దేవునికి మొక్కుకుంటారు. దేవుడు ఎవరి కోరిక తీర్చాలి ఒకసారి. మరి మందు బాబులు ఏం కోరుకుంటుండ్రో తెలుసా? ఏం కోరుకుంటారు? మద్యపాన నిషేధం ఎప్పటికి రావద్దు, మా మందుకు కొదువు ఉండొద్దు అని కోరుకుంటారు. గట్ల కాదు, నాణ్యమైన మందు దొరకాలే దేవుడా అని కోరుకుంటున్నారు. అయ్యో, అందులో కూడా నాణ్యత లోపిస్తుందా? చూస్తావా దందాలు ఎట్లున్నాయో. అగో ఏమైంది, మందు మీద ఏమన్నా ప్రయోగం గిట్లా చేస్తుర్రా? కొనంగానే నోట్ల పోసుకోకుండా ఏందో కెమికల్ ల్యాబ్ లో సైంటిస్టులు తిప్పినట్టు అటూ ఇటూ తిప్పుతున్నాడు. ఏం ప్రయోగం చేస్తున్నారబ్బా? అదా సంగతి. సుడుర్రి, బీర్ సీసాలా చెత్త కనిపిస్తుంది చూడుర్రి, దాని మీదనే ఇలా కనుమానం వచ్చిందట. స్టిక్కర్ ఏమో కింగ్ ఫిషర్ అని ఉన్నది గాని సీసాల మందు మాత్రం వేరే ఉన్నదని అనుమానం వచ్చిందట. అయ్యో, అసలే ఎండాకాలం, చల్లటి బీర్లు తాగి మందు బాబులు దాహం తీర్చుకుంటారు. అట్లాంటి బీర్లు కల్తీ చేసి వాళ్ళను దూపకు చంపుతారా ఎట్లా? వాళ్ళ కాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులకు తప్ప ఎవరికి అన్యాయం చేయని తాగోతుల మీద గింత నిర్లక్ష్యమా? ఈ కల్తీ బీర్లు తాగితే మా పానాలు ఏం కావాలని ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదయ్యారు. దూబకు దారలేక కొనంగానే దెబ్బ అగడబడ్డట్టు తాగుర్రి. జర పరిశీలించి చూసుకోండి బాబులు. మహబూబాబాద్ అమృత రెస్టారెంట్లా అమృతం అసంటి మందు తాగుదామంటే ఇగో గింత కథ ఏందని పాపం గాలి గాబరైతున్నారు మందు బాబులు. గా మొన్న ఊర్లో ఏమో అడవిడి చేసినవట. అరే, నేను ఎవరినిరా? మనిషివనే అనుకుంటానా. ఓవర్ యాక్షన్ చేయకు. ఫేమస్ యాంకర్ నా కాదా? ఓ, అట్లా అడిగినవా? అయితే మీ ఊరోళ్ళు గుర్తుపట్టలేదని గోల చేసినవా ఏంది? ఏం మాట్లాడుతున్నావు? మనం బయటికి వెళ్తే సెల్ఫీలు ఆటోగ్రాఫ్లు అడుగుతున్నారు. మరి ఆటోగ్రాఫ్లకు సంతకాలు చేయలేక లోలు చేసినవా? కాదు, నన్ను క్యూ పద్ధతి పాటించమన్నారు. అమ్మా, యాంకర్ అయినా హీరోయిన్ అయినా రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఏ చల్, నేను లైన్ లో నిలుచున్నాడు ఏందా లొల్లి పెట్టుకొని వచ్చిన వాళ్ళతోటి. గొప్పలకు పోతే ఎవరికి నష్టం? మనకే. నీ ముచ్చట చాలు గాని ఈ పిల్లగాని ముచ్చటిను ఏమైనా పనికి వస్తుందేమో. బా పేక్ నెంబర్ అంటే బేట 10 నెంబర్ అన్నట్టుగా చేస్తుంటారు. అయ్యలు జర పొజిషన్లుంటే చాలు వాళ్ళ పిల్లలు చేతులుండరు. మా అంత మునగాలు లేరని మనల్ని ఎవల్రా ఆపేదని హద్దు పద్దు లేకుండా ప్రవర్తిస్తుంటారు. అయితే గిడ పారిశుద్ధ ట్రాక్టర్ నడుపుతున్న పిల్లగాని తండ్రి మున్సిపాలిటీ చైర్మన్, కొడుకు మాత్రం అదే డ్రైవర్ కొలువు చేసుకుంటున్నాడు. ఎందుకన్నా ఇప్పుడు మీ నాయన చైర్మన్ అయ్యిండు, మీ పతార వెరిగింది, బంద్ పెట్టచ్చుగా. మా నాన్నగారు ప్రజాపాలన చేస్తుంటే నా వంతు నేను ప్రజలకు సేవ చేద్దామని మున్సిపాలిటీలోకి ట్రాక్టర్ డ్రైవర్గా కంటిన్యూ అవుతూనే ఉన్నాను. అదే విధంగా ఇలాగే కంటిన్యూ అవుతాను. తండ్రి చైర్మన్ గాక ముందు నుంచే కొలువు చేస్తున్నాడు, ఇప్పుడు కూడా గిదే ప్రజాసేవ అనుకొని చేస్తానంటున్నాడు. తమ్ముడు గ్రేటే. ఇక మరి మీరు చైర్మన్, మీ కొడుకు ట్రాక్టర్ డ్రైవర్ గా చేస్తుంటే మీరు వద్దని చెప్పిండ్రా, చేయమని అంటున్నారా? ఏమంటున్నారు పెద్ద మనిషి? ట్రాక్టర్ కి లైసెన్స్ పర్సన్ అనేది కావాలని చెప్పడంతో మా బాబుకే ఉంది అప్పుడు లైసెన్స్, ట్రాక్టర్ హెవీ లైసెన్స్. కాబట్టి వారు కూడా
మాకు ఆల్రెడీ వ్యాపారం నాకు ఏరే ఉందండి. పొక్లైన్ మిషన్లు ఒక 4 మిషన్లు ఉన్నాయి. కానీ అవి చూసుకోమంటే చూడు. నాకు ప్రజాసేవ కావాలి, నేను అందులోనే ఉంటాను, నేను ఈ పని చూసుకుంటాను అన్న, లోకల్లో పని చూసుకుంటాను, మీతో పాటు నేను ఉండు ఈ పని చూసుకుంటాను అని చెప్పేవారు. సరే తన ఇష్టాన్ని కాదనకుండా నేను ఆ రోజు సరే ఓకే చేసుకోమని చెప్పడం జరిగింది. తండ్రి కొడుకులు ఇద్దరు ఒకటే మాట మీద ఉన్నారుగా, ఎవల పని ఆళ్లకు దైవం, ఎవలకు నచ్చిన పని వాళ్ళే చేసుకుంటామన్నట్టుగా మాట్లాడుతున్నారు. అయినా ఇవాళొచ్చిన సిరికి గతాన్ని మర్చిపోవద్దు, ఎంత ఎదిగినా మూలాలు మర్చిపోవద్దు కదా. మీరు సూపర్ పోన్రి. ఖమ్మం జిల్లా హనుమంత తాండా ముచ్చటగిది. పొద్దుగాలేమో గడబిడ చేస్తున్నావు, ఏమైందిరా? ఏమైందా? ఫోన్ గానొస్తలేదు. అయ్యో కనిపించకుండా రింగిస్తే అయిపోయా తెలియదా? దానికి ఇంట్లో మీద చిందులు దొక్కాలనా? రింగ్ టోన్ ఉంటే డిస్టర్బ్ అవుతుందని సైలెంట్ లో పెట్టినా. సరిపోయింది, అందుకే నా ఇల్లు వీకి పందిరేసిన. మరి తప్పదు కదరా, ఫోన్ లేకుంటే ర్యాపిడోలు ఎట్లా బుక్ చేసుకోవాలి, ఫోన్ పేలు ఎట్లా చేయాలి, నీ అసంటోళ్లకు ఏడున్నా ఏం సంగతి అని ఎట్లా సమాచారం ఇవ్వాలి చెప్పు. అవునరా, ఫోన్ లేకుంటే బతకలేరా అని అంటారు గాని ఈ రోజులలో కట్టమే. సగం సర్కార్ పనులు కూడా ఫోన్లలోనే అవుతుండే. ఇప్పుడు చెప్పు, పొద్దుగాల నేను చేసింది తప్ప? ఏం తప్పులేదు గాని మనం కాసేపు ఫోన్ కనిపించకుండానే గింత గాబరైతున్నాం కదా. అసలు ఫోన్లే పనిచేయని ఊర్లు ఉన్నాయి తెలుసా? ఇంకా వామ్మో, వాళ్ళ పరిస్థితి ఏంది? నువ్వే వాటర్ ట్యాంకర్లు టవర్ల మీదెక్కి నిరసన తెలిపినట్టు చెట్లెక్కి నిరసన తెలుపుతుండ్రు అని అనుకునేరు. వాళ్ళు చెట్టెక్కితేనే సెల్ ఫోన్లు పనిచేస్తాయి, సిగ్నల్స్ ఆ చెట్లెక్కితే తప్ప అందయాట. ఏదన్నా అర్జెంటు వార్త చెప్పాలనన్నా, అంబులెన్స్లకు ఫోన్లు చేయాలనన్నా ఇట్లా ఫోన్లు ఎత్తుకొని ఉరికి చెట్లు పుట్టలెక్కాలన్నట్టు. అదునుకు ఆపదకు సిగ్నల్ రాక ఇబ్బందులు పడ్డ సందర్భాలు బొచ్చడుంటాయట. ఇక రేషన్ బియ్యం తీసుకోవాలంటే పొద్దున సిగ్నల్ ఉంటే పొద్దుగుకి రాదట, పొద్దుగుకొస్తే పొద్దునుండదట. ఇక ఊరంతా తిరిగి తంబాయించుకొని కూపన్ బియ్యం ఇస్తాడట డీలరు. మిగతా ఫోన్ చేయాలంటే చెట్టు ఎక్కుడు కానీ బోటికి కానీ పోయి ఫోన్ చేసి మాట్లాడుకొని వస్తారు. ఒక మనిషి చనిపోయి ఉన్నాడంటే మినిమం వాడినే ఒక 2 గంటల సేపు వాళ్ళు కబురం చేసేపు ఆడ ఉండవలసిందే. మమ్మల్ని ఆదుకునే మానవుడు వాళ్ళు లేడాడు. ఒక్క అరగంట సర్వర్లు నెట్వర్క్లు డౌన్ ఉంటే ప్రపంచమంతా అతలాకుతలం అయితది. కంప్లైంట్ల మీద కంప్లైంట్లు పెడతారు. పరిస్థితులు అవసరాలు కూడా గట్లనే ఉన్నాయి. అట్లాంటిది మొత్తమే సిగ్నల్ లేదంటే ఇక ఎట్లా బతుకుడు వీళ్ళు? అడవి ప్రాంతపులు ప్రశాంతంగా ఉంటారు, ఫోన్లు గీన్లు ఎందుకు అని అనుకునే పరిస్థితులు లేవు. కాలంతో పాటు మనం సర్కార్ పనులు కొన్ని ఫోన్లుంటేనే అయ్యే రోజులు గివి. వద్దనుకున్నా వాడక తప్పదు, వాడదామనంటే సౌకర్యం లేదు. కొత్తగూడెం జిల్లా ఇల్లందు గుండాల ఏజెన్సీ గ్రామాలల్లా గోస మామూలుగా లేదట. సెల్ ఫోన్ రింగు గాని ఊర్లంటే ఏజెన్సీ గ్రామాలే కావచ్చు. మాకు కూడా సిగ్నల్స్ సెల్ ఫోన్ సౌకర్యాలు కల్పించే ఉపాయాలు చేయండి కోరుతున్నారు అక్కడి జనాలు. ఇవాళ ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళా దిల్దార్ వార్తల మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.